ఆధునిక ప్రగతి సృష్టించిన అనర్థాల్లో వాయు కాలుష్యం అతి ప్రమాదకరమైంది. భారత్లో అది రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. సైలెంట్ కిల్లర్గా పేరుగాంచిన ఎయిర్ పొల్యూషన్తో రోజుకు వేల మంది చనిపోతున్నారు, లక్షలాదిగా అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం గడిచిన 10 ఏళ్లలో 1.5 కోటి మంది భారతీయులు కేవలం వాయు కాలుష్యంతో మృత్యువాత పడ్డారు. వాయు కాలుష్యం ప్రజల్ని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏటా లక్షలాది మంది ప్రాణాలను హరిస్తోంది, మరెందరినో ఆసుపత్రుల పాలు చేస్తోంది. 2009 నుంచి 2019 మధ్యకాలంలో ఏటా 15 లక్షల మందిని వాయు కాలుష్యం కాటేసిందని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జనరల్ జరిపిన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ లెక్కన 10 ఏళ్లలో 1.5 కోటి మంది వాయు కాలుష్యానికి బలయ్యారు. హర్యానాలోని అశోక యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజెస్ కంట్రోల్ పరిశోధనలు తాజా రీసెర్చ్ చేపట్టారు. దేశంలోని మొత్తం 140 కోట్ల జనాభా అత్యంత ప్రమాదకరమైన PM2.5 కాలుష్య స్థాయి కలిగిన ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తాజా రిపోర్ట్ చెబుతోంది. కొత్త అధ్యయనం ప్రకారం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, సిమ్లా, వారణాసి నగరాల్లో PM2.5 కాలుష్య కారకాలుగా పిలిచే క్యాన్సర్కు కారణమయ్యే మైక్రో పార్టికల్స్ స్థాయిలను రీసెర్చ్ టీం పరిశీలించింది. దీని కారణంగా ఇలాంటి నగరాల్లో వాయు కాలుష్యంతో మరణాల సంఖ్య పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. ఇంత ప్రమాదకర స్థాయిలో ఉన్న గాలిని పీలిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె జబ్బులు, ఆస్తమా, తక్కువ బరువుతో జన్మించడం వంటి ఇబ్బందులు వస్తాయి. వాయు కాలుష్యంతో కంటి చూపు కూడా దెబ్బతింటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన కాలుష్య స్థాయి కంటే ఇది చాలా అధికమని నిపుణులు చెబుతున్నారు. వాయు కాలుష్యంతో ఏడాదికి 12,000 మరణాలుగా, అంటే మొత్తం 11.5%తో దేశ రాజధాని ఢిల్లీ అత్యంత దారుణంగా ఉంది. భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో PM2.5 ధూళికణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే అంతగా ప్రమాదం కాదు. కానీ ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉన్నట్లు తేలింది. వాయు కాలుష్య సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వెంటనే మేల్కొనకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.